వినండి, ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ అవి. అవును సార్. కార్యదర్శి ఎవరు? అంటే ఇప్పుడు దిక్వాజపల్లి చేసి మరిపల్లిలో చేసి షిఫ్ట్ అయింది. డెప్యుటేషన్ సార్ వేజ్ వచ్చేసి 10,56,951 రూపాయలు సార్. మెటీరియల్ వచ్చేసి 50,960 రూపాయలు జరిగినాయి సార్. 6 పనులు చేయడం జరిగింది సార్. 6 పనులు సార్. సార్ ఇష్యూ నెంబర్ 9 సార్. 5 మంది హక్కుదారులు 30 రోజులు పనిచేసినట్టు ఉంది సార్, కానీ వాళ్ళకి పేమెంట్ కాలేదు సార్. ఇది పనిచేశారు వీళ్ళు, కానీ పేమెంట్ కాలేదు సార్. అటెండెన్స్ ఉంది, కాలేదు సార్. తర్వాత పేమెంట్ వాళ్ళకి అకౌంట్ క్లియర్ చేసిన తర్వాత కొత్త అకౌంట్ తీసుకున్న తర్వాత అందులో నెక్స్ట్ ఆడిట్ లో ఇది ఓకే. వాళ్ళ క్వాంటిటీ ఆల్రెడీ బుక్ అయింది. అకౌంట్ కొత్తది కావాలన్నా నెక్స్ట్ ఆడిట్ లో వస్తుంది. ఈ ఆడిట్లో రాలేదు ఆల్రెడీ వాళ్ళకి పేమెంట్ పెట్టింది. ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఈ ఫైనాన్స్ ఇయర్ లో వస్తుంది మళ్ళీ ఆడిట్ వస్తుంది. మళ్ళీ అప్పుడు మనం బ్యాడ్ వస్తుంది. ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 11 సార్. జాబ్ కార్డ్ నిర్వహణ ఉంది. ఇష్యూ నెంబర్ 12 సార్. వారం వారం వేతన రసీదులు ఇవ్వడం లేదు సార్. సో ఇక్కడ వేతన రసీదు అంటే వెళ్ళిపోయినా కూడా వచ్చి సెక్రటరీకి చెప్పాము. సో గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు అచ్చు పెడితే వాళ్ళు చూసుకోవాలి, ప్రతి మనిషికి ఇచ్చేవారు. ఎందుకంటే మీకు ఏమన్నా స్టేషనరీ ప్రాబ్లం ఉంటే అందరికి పే అడ్రస్ ఇచ్చేసేవారు. ఇష్యూ నెంబర్ 13 సార్. 4th రిజిస్టర్ మరియు 6th రిజిస్టర్ అనేది అప్డేషన్ లేదు సార్. 4th రిజిస్టర్ మరియు 6th రిజిస్టర్ అనేది అప్డేట్ లేదు సార్. 4th and 6th రిజిస్టర్ అయితే ప్రజెంట్ పిఎస్ లీవ్ లో ఉన్నాడు సార్ శ్రీనివాస్ సార్. నేను మరిపల్లి గ్రామ సభ అటెండ్ అయ్యి ఈ గ్రామ సభకు వచ్చిన. ఆల్రెడీ నేను ఉన్న తర్వాత అప్డేట్ చేసిన. అయితే నిల్లను పెట్టడం కోసం కూడా మనం ఇప్పుడు ఇన్ని డిఆర్పీ మన రికార్డు ఇక్కడ గ్రామ సభలో చూపించుకోవడానికి ఉంటాయి. నిల్లను పెట్టిస్తాం సార్ అని చూపించడానికి కూడా సార్ రికార్డు గ్రీవెన్స్ తీసుకోరండి అని ఇక్కడ ఇవ్వాలి కాదు సార్. గ్రామ సభ అయిపోయినాక చూపెడతాను సార్. గ్రామ సభ తీసుకురా అయిపోయింది మేడం. అదేదో ఇచ్చేటప్పుడు పెట్టిస్తే అయిపోతుండే కదా. మాకు ఇచ్చిన తర్వాత తీసుకుంటా అంటే సో ఆల్ సెక్రటరీస్ గ్రీవెన్స్ నిల్వలు పెట్టండి. వస్తున్నా రాయండి, లేకపోతే నిల్వలు పెట్టండి. 2 నెలల క్రితం చెప్పినాము టీం వస్తుందని. అప్పటి నుండి ఏం చేసి మాకు ఇచ్చిన తర్వాతనే తీసుకొని రాసేయాలి సార్. 14 సార్. ఇష్యూ 3 రకాల ఫోటోలనే నిర్వహిస్తున్నారు సార్. 3 దశల ఫోటోలు. ఇష్యూ నెంబర్ 15 సార్. వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది. ఇష్యూ నెంబర్ 16 సార్. కొలతలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 17 సార్. అమలు చేయ అధికారి రోల్ కాల్ ఉంది సార్. 18 సార్. ఈసీ గారి చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 19 సార్. ఎంబుక్లలో 12-13 కాలాలు రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 20 సార్. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహణ అనేది చేయడం లేదు సార్. సర్వైవల్ రిజిస్టర్
ఇష్యూ నెంబర్ 21 సార్, నోటీస్ బోర్డు యందు వర్క్ అలికేషన్ డీటెయిల్స్ అతికించాల్సి ఉండగా అతికించినట్టు గుర్తించినాం సార్. పిక్ చేసి అలొకేషన్ సో మీరు వీళ్ళ సెట్ చూడండి. గతంలో ఏపీఓ ఇప్పుడు బస్సులు ఎలా జనరేట్ 10 మంది ఇదివరకు ట్రిపుల్ సంఘాలు ఉండే, సంఘాలు ఉండే, ఇప్పుడు లేవు. ఉన్నాయా? లేవు. ఏం జరుగుతుంది? ఏ 10 మంది పని పోతే ఆ 10 మంది పేరు ఆ 10 మంది ఈ వారంలో ఈ గ్రూప్ లో ఉండదు, నెక్స్ట్ వారంలో వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఫస్ట్